హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు నయన్ కుకింగ్ బ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి బళ్ళారి ఫేమస్ టిఫిన్ ఒగ్గని మిర్చి చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి పేస్ట్ వేసి లైట్గా ఫ్రై చేయాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు టమాటా ముక్కలు సరిపడా ఉప్పు పసుపు వేసి ఫ్రై చేయాలండి. మూత పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ మీడియంగా అడ్జస్ట్ చేసుకొని టమాటా ముక్కలు ఉడికేంత వరకు మూత పెట్టుకోవాలండి. తర్వాత ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జుని వేసి ఫ్రై చేయాలండి. నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలి. ముందుగా నానబెట్టి పెట్టుకున్న మరమరాలను అందులో వేసి ఈవెన్గా కలుపుకోవాలండి. తర్వాత ఉప్పు సరిపోకపోతే ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడే కొత్తిమీర పుట్నాల పప్పు పౌడర్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది వేస్తే టేస్ట్ బాగా వస్తుంది, కంపల్సరీ వేసుకోండి. అంతా కలుపుకుంటే వేడి వేడి ఒగ్గని రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మా సైడు ఒగ్గనిలోకి మిర్చి బజ్జీలు తింటారండి, ఇదే కాంబినేషను. ఉట్టి ఒగ్గని ఎవరు తినరు, కంపల్సరీ మిర్చి బజ్జీలు ఉండాల్సిందే అండి. దానికి కావాల్సిన పిండి రెడీ చేసుకొని వేడి వేడి నూనెలోకి మిర్చి బజ్జీలు వేసుకోవాలండి. యాక్చువల్లీ మాది బళ్ళారి అండి. మీకు ఏవైనా బళ్ళారి వంటకాలు కావాలంటే కామెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను. ఇప్పుడు వేడి వేడి బజ్జీలు రెడీ అయిపోయినాయండి. వేడి వేడి ఒగ్గనిలోకి వేడి వేడి మిరపకాయల బజ్జీలు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. లైక్